హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు వంశీరెడ్డి. వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనము రూట్ మ్యాప్ ఫర్ డేటా సైన్స్ అనమాట. సో మీలో ఎవరైనా కానీ ఫ్రెషర్ కానీ డేటా సైన్స్ నేర్చుకోవాలనుకున్నా, మీరు నాట్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా మీరు డేటా సైన్స్ నేర్చుకోవాలనుకుంటే 2024లో ఈ రూట్ మ్యాప్ మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ రూట్ మ్యాప్ నేను బేసిక్గా డిజైన్ చేసింది ఫ్రెషర్స్ కోసం. సో మీరు కొత్తగా డేటా సైన్స్లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళ కోసమే ఈ రూట్ మ్యాప్ అనమాట. సో ఈ రూట్ మ్యాప్లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ మీరు కూడా కవర్ చేయగలిగితే ఆల్మోస్ట్ మీరు డేటా సైన్స్లో ఉన్న ఆల్ రోల్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో డేటా సైన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో డేటా అనలిస్టు, డేటా సైంటిస్టు, డేటా ఇంజనీరు, బిజినెస్ అనలిస్టు, ఎంఎల్ ఇంజనీర్, డీప్ లెర్నింగ్ ఇంజనీర్, ఎన్ఎల్పి ఇంజనీర్. సో ఇట్లా డిఫరెంట్ రోల్స్ అన్నీ డేటా సైన్స్లో ఉన్నాయి. సో అవన్నీ కలుపుకుంటేనే డేటా సైన్స్ అనమాట. సో ఇక్కడ మనము డేటా సైన్స్లో ఏం నేర్చుకోవాలి? సో ఈ రూట్ మ్యాప్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో మనం రూట్ మ్యాప్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. సో డేటా సైన్స్లో స్టార్ట్ చేయాలనుకుంటే దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మ్యాథమెటిక్స్. మీకు మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు డేటా సైన్స్లో కొన్ని ఆల్గరిథమ్స్ మ్యాథ్స్లో లైక్ ఈక్వేషన్స్ అవన్నీ డిరైవ్ చేయగలిగితేనే డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ని మీరు క్లియర్ చేయగలరు. సో అందుకోసమే మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మ్యాథమెటిక్స్లో మనం ఏ టాపిక్స్ కవర్ చేయాలి డేటా సైన్స్ కోసం అంటే దాంట్లో లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ ఈ 3 టాపిక్స్ను కవర్ చేస్తే సరిపోతుందండి. సో మ్యాథమెటిక్స్ అనే ఒక స్టెప్ 1 కాన్సెప్ట్లో మనం ఈ 3 టాపిక్స్ డెఫినెట్గా కవర్ చేయగలాలి. అప్పుడే మనకి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇంకా దీంట్లో కొన్ని డెప్త్కి వెళ్తే లీనియర్ ఆల్జీబ్రాలో ఉండే ప్రతి ఒక్క కాన్సెప్ట్ కవర్ అవ్వాలి, డిఫరెన్షియేషన్లో ఉండే కాన్సెప్ట్ ప్రతి ఒక్కటి కవర్ అవ్వాలి. సో అన్ని కవర్ అయితేనే మన మ్యాథమెటిక్స్ అనేది క్లియర్ అవుతుంది అనమాట. ఇది స్టెప్ 1కి. సో నెక్స్ట్ స్టెప్ 2లో మీరు ఏం చేయాలి? సో అప్ టు నాకు మ్యాథ్స్ వచ్చేసు. నెక్స్ట్ స్టెప్ 2లో దానికి కొంచెం అడ్వాన్స్లో స్టాట్స్ అండ్ ప్రాబబిలిటీస్ అనే ఒక కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. స్టాట్స్ అండ్ ప్రాబబిలిటీస్ ఎందుకు యూజ్ అవుతాయని మీకు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. సో స్టాట్స్ అండ్ ప్రాబబిలిటీ ఏం చేస్తుందంటే నీకు డేటాని అనలైజ్ చేయడానికి, విజువలైజ్ చేయడానికి కొన్ని లైక్ ప్రాబబిలిటీల్లో ఆ డేటా అనేది లీనియర్గా ఉందా, స్క్యూగా ఉందా, ఎలా ఉంది అని చెప్పి కొన్ని గ్రాఫికల్గా అనలైజ్ చేస్తారు ప్రాబబిలిటీలో. సో స్టాటిస్టిక్స్లో మనకి హైపోథెసిస్ టెస్టింగ్ వల్ల, ఏబిఈ టెస్టింగ్ వల్ల, టీ టెస్టింగ్, పీ వాల్యూ టెస్టింగ్ వల్ల మనకి ఒక సిమెటిక్ క్యాలిక్యులేషన్స్ అనేది మనకి బయటకు వస్తాయి అన్నమాట. సో అందుకు స్టాట్స్ అండ్ ప్రాబబిలిటీస్ చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ 3లో మనము ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాము? స్టాట్స్ నేర్చుకున్నాం, ప్రాబబిలిటీ నేర్చుకున్నాం, మ్యాథ్స్ నేర్చుకున్నాం. సో అవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దానికోసం ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది. ప్రోగ్రామింగ్ అంటే పైథాన్. నేను చూస్ చేసుకునేది పైథాన్ అనమాట. ఆల్మోస్ట్ డేటా సైన్స్ కమ్యూనిటీలో పైథాన్ మీదనే డేటా మనకి కోడ్ అన్నీ ఉన్నాయి, లాజిక్స్ ఉంటాయి అన్నమాట. సో దానికి మీరు ఇదే పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని రూల్ ఏం లేదు. మీరు ఆర్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, జావా నేర్చుకోవచ్చు, సి నేర్చుకోవచ్చు, C++. సో దాంట్లో కూడా డేటా సైన్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. కానీ పైథాన్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈజీగా రాయడానికి ఈజీగా ఉంటుంది కోడ్. అందుకే ఆల్మోస్ట్ పైథాన్ని ప్రిఫర్ చేస్తారు అందరూ. సో పైథాన్తో పాటు మనకి ఏం కావాలి? డేటా స్ట్రక్చర్స్ రావాలి, ఆల్గరిథమ్స్ రావాలి. సో డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్ డెఫినెట్గా వచ్చి ఉండాలి. ఎందుకంటే అది చాలా మనకి లైక్ సపోర్టివ్గా ఉంటాయి అన్నమాట. కోడ్ అనేది ఎఫిషియెంట్గా రాయడానికి యూజ్ అవుతాయి. సో ఆఫ్టర్ దట్ మనకి ఇంకా ఏం కావాలి? MySQL, MongoDB ఈ 2 డేటాబేస్కి రిలేటెడ్ థింగ్స్ అనమాట. సో ఇవి ఎందుకు అంటే మనం కలెక్ట్ చేసిన డేటాని స్టోర్ చేసుకోవడానికి, అక్కడి నుంచి రిట్రైవ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట. డేటా కలెక్షన్ కోసం మనకి ఈ 2 డేటాబేసెస్ యూజ్ అవుతాయి, MySQL, MongoDB. ఓకేనా. అండ్ నెక్స్ట్ 4th స్టెప్లో మనం EDA, ఎక్స్ప్లోర్డ్ డేటా అనాలిసిస్ని నేర్చుకోవాలి. సో ఎక్స్ప్లోర్డ్ డేటా అనాలిసిస్ ఏం చేస్తుంది? చాలామంది డౌట్. సో ఎక్స్ప్లోర్డ్ డేటా అనాలిసిస్ ఏం చేస్తుందంటే డేటాలో ఉన్న ప్యాటర్న్స్ని, ట్రెండ్స్ని, మనకి రిలేషన్షిప్ని అనలైజ్ చేయడానికి, అది గ్రాఫికల్ మెథడ్లో అనలైజ్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. సో దీంట్లో మనము పైథాన్ ప్యాకేజెస్లో మ్యాట్లాబ్లిక్, సీబాన్ అనే 2 ప్యాకేజెస్ యూజ్ చేసి మనకి డేటా విజువలైజేషన్ చేస్తామన్నమాట. సో డేటా విజువలైజేషన్ అంటే అవి గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మనకి చూపిస్తాయి. లైక్ హిస్టోగ్రామ్స్ కానీ, పై ప్లాట్, లైన్ ప్లాట్, స్కాటర్ ప్లాట్, హిప్ మ్యాప్, సీబాన్ యూజ్ చేసి కొన్ని ఇలా చాలా వరకు ఉన్నాయన్నమాట. సో అవన్నీ మనకి పర్టికులర్గా ఒక గ్రాఫికల్ మెథడ్లో అనలైజ్ చేయడానికి మాత్రమే యూజ్ చేయడానికి ఈ ఎక్స్ప్లోర్డ్ డేటా అనాలిసిస్ అనే టాపిక్ని మనం నేర్చుకొని ఉండాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ బిల్డింగ్.
సో ఇప్పటి వరకు నువ్వు డేటా కలెక్షన్ చేసేదానికి కొన్ని డేటాబేస్లు యూస్ చేసినావు, డేటా అనలైజ్ చేసినావు, గ్రాఫికల్గా రిప్రజెంటేషన్ చేసావు. సో ఇవన్నీ చేసావు. ఇప్పుడు మోడల్ బిల్డ్ చేయాలి అంటే అల్గారిథం వర్క్ అయ్యేలా చేయాలి. దానికోసమే మనకి 3 మెయిన్ టాపిక్స్ ఉంటాయన్నమాట. 4 ఉన్నాయి కంప్యూటర్ విజన్ ఆల్సో. దీంట్లో మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్ అనే 4 టాపిక్స్ ఉంటాయి. సో మిషన్ లెర్నింగ్లో డిఫరెంట్ ఆల్గారిథమ్స్ కూడా ప్రజెంట్ అయ్యాయి. లైక్ ఎగ్జాంపుల్ లీనియర్ ఆల్జీబ్రా, లాజిస్టిక్ రిగ్రెషన్, లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్, డిసిషన్ ట్రీ, ర్యాండమ్ ఫారెస్ట్, ఎగ్జిబూస్, ఎడాబూస్, ఇలా చాలా అల్గారిథమ్స్ ప్రజెంట్ అయ్యాయి ఒక్కొక్క టాపిక్కి. సో ఇక్కడ డీప్ లెర్నింగ్లోకి వచ్చేసరికి ఏఎన్ఎన్, సిఎన్ఎన్, ఆర్ఎన్ఎన్, ఎల్ఎస్టిఎం, జిఏఎన్, మనకి ఇంకా ట్రాన్స్ఫార్మర్స్, ఇవన్నీ డీప్ లెర్నింగ్ వస్తాయి అన్నమాట. సో ఇంకా నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో లైక్ టోకనైజేషన్, సమ్మరైజేషన్, వర్డ్ టు వెక్, వర్డ్ ఎమైరింగ్, ఇలాంటి టాపిక్స్ అన్నీ మనకి కవర్ అయిపోతాయి. సో దీనిలో అన్నీ యూజ్ చేసి మనం మోడల్ అనేది బిల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చి ఫైనల్గా మనం మోడల్ బిల్డ్ చేసాం. మన మోడల్ చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఆ మోడల్ని మనం కస్టమర్కి కస్టమర్స్ యూజ్ చేసుకోవడానికి సెండ్ చేయాలి. అందుకోసమే డిప్లాయ్మెంట్ అనే పార్ట్ మనం యూజ్ చేస్తాం. సో ఈ డిప్లాయ్మెంట్లో మనం ఏవేవి నేర్చుకోవాలి అనుకుంటే నాకు ఏడబ్ల్యూఎస్ అయినా నేర్చుకోవచ్చు, జీసీపీ అయినా నేర్చుకోవచ్చు, మైక్రోసాఫ్ట్ అజూర్ అయినా నేర్చుకోవచ్చు. సో ఈ మూడిట్లో ఒకటి చూస్ చేసుకుంటే చాలు అనమాట. నా పర్సనల్ ప్రిఫరెన్స్ వచ్చి నేను ఏడబ్ల్యూఎస్ అయితే బెస్ట్ అని చెప్తాను. సో ఏడబ్ల్యూఎస్లో మనకి అనుకూలంగా ఈ C2 ఇంజన్ డిప్లాయ్ చేయడానికి, మోడల్ స్టోరేజ్ చేసుకోవడానికి అన్ని అనుకూలంగా మనకి ఈ డిప్లాయ్మెంట్ పార్ట్లో దొరుకుతుంది అనమాట. ఓకేనా. అండ్ ఇంకా మీరు ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్ వచ్చి ఎప్పుడు మీరు కీప్ లెర్నింగ్, అప్డేట్ వర్షన్స్ వస్తూనే ఉంటాయి, కొత్త ఆల్గారిథమ్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. దానిలో మీరు అప్డేట్ చేసుకుంటూ, నేర్చుకుంటూ కొత్త ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. అండ్ ఇంతతో డేటా సైన్స్ ఒక రూట్ మ్యాప్ గురించి మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ రూట్ మ్యాప్ చాలా యూజ్ అవుతుంది, బిగినర్స్ కోసమే డిజైన్ చేశారు. బిగినర్స్ మోస్ట్ టైప్ ఎవరైతే ఇప్పుడు డేటా సైన్స్లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్నారో వాళ్ళ కోసం డిజైన్ చేసిన రూట్ మ్యాప్. మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.